హలో అండి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మీ ముందున కొండాపూర్లో 2 BHK ఫ్లాట్ నో GST స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ తీసుకొని వచ్చేసామండి. ఇది టోటల్గా 2 బ్లాక్స్ ఉన్నాయండి, ఏ బ్లాక్ అండ్ బి బ్లాక్. దీనికి ఆక్యుపెన్సీ వచ్చిందండి, ఆల్రెడీ ఫ్యామిలీస్ ఉంటున్నారు, అందరు ఐటీ వాళ్ళే అండి. మన బ్లాక్కి చూస్తున్నారు కదా ఎంత పెద్ద గ్యాప్ ఉంది, ఆ గ్యాప్లోనే మనకి ప్లే ఏరియా కూడా ఇచ్చారు, బ్యాడ్మింటన్ కోర్ట్ లాగా. ఇది మనకి కొన్ని ప్లాంటేషన్ చేశారు బ్యూటిఫికేషన్ గురించి. మీరు చూస్తున్నారు కదా, కార్ పార్కింగ్ కూడా మీరు చూడండి, చాలా స్పేసెస్గానే ఇచ్చారు, ఒక కార్ పట్టేటట్టుగా. ఇది లిఫ్ట్ ఏరియా అండి, టోటల్ 8 మెంబర్స్ కెపాసిటీ అండి. ఇది లిఫ్ట్ నుంచి దిగంగానే మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుందండి ఫ్లాట్. ఇది అంతా కారిడారు, వెస్ట్ ఫేసింగ్ ఇంకా నార్త్ ఫేసింగ్ అది ఫ్లాట్ ఉంటుందండి అక్కడ. ఈ వైపు పూర్తిగా చూస్తున్నారు కదా, పూర్తిగా వెంటిలేషన్గానే ఉంటుందండి, చాలా బాగుంటుందండి ఏరియా లొకేషన్ వైజ్. ఇది ఎంట్రన్స్ అండి మీరు చూస్తున్నది, ఇది హాల్ ఏరియా. టోటల్ 1335 SFTలో ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ టోటల్ 780 స్క్వేర్ యార్డ్లోని కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. దీంట్లోని టోటల్ 2 బ్లాక్స్ ఉన్నాయి, ఏ బ్లాక్ అండ్ బి బ్లాక్. టోటల్ 5 ఫ్లోర్స్ బిల్డింగ్, 25 ఫ్లాట్స్ ఉంటాయండి. ఇది డ్రాయింగ్ ఏరియా అండి మీరు చూస్తున్నది. 1335 SFT కదండి, చాలా స్పేసెస్గానే ఉంటుంది. మీరు ఒకసారి విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇది డే టైం తీసుకున్నా అండి, చూడండి ఎంత వెంటిలేషన్గా ఉంటుంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. మనకి చిల్డ్రన్ బెడ్రూమ్కి కామన్గా మనకి వాష్రూమ్ వచ్చిందండి. ఈ వీడియోలో అది కూడా మీకు కవర్ చేస్తాము. దీంట్లోని ఈస్ట్, వెస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ ఉంటుందండి. ప్రెజెంట్లీ ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అవైలబుల్ ఉందండి. నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ వచ్చేసి 1270 SFTలో అవైలబుల్ ఉందండి. ఇది మన బాల్కనీ ఏరియా అండి. ఇక్కడ ఆల్రెడీ చూస్తున్నారు కదా, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మోర్ దెన్ 30 ఇయర్స్ దాకా ఇంకేం కన్స్ట్రక్షన్ రావండి, టోటలీగా ఓపెన్గా ఉంటుందండి. ఈ బాల్కనీ కింద చూస్తే మీకు రోడ్ ఉంటుంది, మీరు చూస్తున్నారు కదా, ఇది రోడ్డు. ఇంకా పక్కన ఇండివిజువల్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్. దాంతోపాటు మనకి ఏంటంటే అంత దూరంలో హైరేజ్ అపార్ట్మెంట్ అండ్ సెమీగేటెడ్ అపార్ట్మెంట్స్ అవన్నీ ఉన్నాయండి. మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుందండి. ఇది వెస్ట్ ఫేసింగ్ కాదు, ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. దానివల్ల ఏంటంటే సన్సెట్ అప్పుడు మనకి ఏంటంటే సూర్యకిరణాలు మంచిగా వస్తుందండి. ఇది కామన్ వాష్రూమ్ మీరు చూసేది. కామన్ వాష్రూమ్ కూడా మనకి చాలా విశాలంగా స్పేసెస్గా ఇవ్వడం జరిగిందండి. దీని పక్కనే మనకి కిచెన్ ఏరియా ఉంటుందండి. దీని రైట్ సైడ్ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్, అది కూడా కవర్ చేస్తాము వీడియోలో. ఇది కిచెన్ ఏరియా అండి. ఇది 4th ఫ్లోర్లో ఉంటుందండి. దానిపైన ఒక 5 ఫ్లోర్ టోటల్ బిల్డింగ్ కదా, దీనిపైన ఒక ఫ్లోర్ ఉంది. ఈ ప్రాజెక్ట్కి OC వచ్చిందండి, ఆక్యుపెన్సీ వచ్చింది. దానివల్ల GST లేదు. జస్ట్ మీరు ఏంటంటే ఫ్లాట్ కాస్ట్, ఎమ్యూనిటీస్ అండ్ రిజిస్ట్రేషన్ చేయించేస్తే అయిపోతుందండి. జస్ట్ ఓన్లీ రిజిస్ట్రేషనే మీరు చేయించుకోవాలి. ఈ ఫ్లాట్ ఫుల్లీ వెంటిలేషన్గా ఉంటుందండి. ఇది చూస్తున్నారు కదా, బ్లాక్కి గ్యాప్ అండి. ఇది యాక్చువల్లీ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్, కానీ సెమీగేటెడ్లా పూర్తిగా ఫీచర్స్ అవన్నీ ఇచ్చారండి. బ్లాక్కి మనకి చాలా గ్యాప్ వచ్చిందండి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూడబోతున్నాం అండి. ఇది జస్ట్ హ్యాండ్ వాష్ గురించి ఉంచారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగానే ఉంటుంది. ఎమ్యూనిటీస్లోని లిఫ్ట్, కార్ పార్కింగ్, 100% పవర్ బ్యాకప్, సోలార్ ఫెన్సింగ్, CCTV కెమెరాస్ అండ్ మంజీరా వాటర్ కనెక్షన్ ఉందండి. మంజీరా వాటర్ ఆల్రెడీ వస్తుందండి. ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇది మన మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ వాష్రూమ్ అండి. ఈ ప్రాజెక్ట్లో ఇంకా చాలా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఉన్నాయండి. టోటల్ 21 బ్లాక్స్, 14.5 acresలో డెవలప్ చేయడం జరిగిందండి. ఇంకా గేటెడ్ కమ్యూనిటీస్ అపార్ట్మెంట్ కూడా, హైరేస్ కూడా వస్తున్నాయండి అతి త్వరలో. ఈ ప్రాజెక్ట్లో ఇంకా 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయండి. మీ రిక్వైర్మెంట్ బట్టి ఇంకేమైనా సైజ్ కావాలన్నా కూడా డిస్క్రిప్షన్లో ఉండే నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడి డీటెయిల్స్ తీసుకోవచ్చు. ఈ ప్రాపర్టీ గురించి ఇంకా తెలుసుకోవాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫుల్ డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలని అనుకుంటే మా వీడియోస్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.